హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కారం దోశ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ కారం దోశ ఎండుమిర్చి కారంతో కనుక చేశారంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇవి కనీసం 4 నుంచి 5 గంటలు బాగా నానాలండి. ఈ విధంగా నానితే సరిపోతుంది. నేను ఈ బియ్యంని ఒక 4 గంటలు బాగా నానబెట్టాను. ఇలా నానిన బియ్యంని మిక్సీలో వేసుకొని అలాగే కాస్త అన్నం వేయాలండి. అన్నం వేయడం వలన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, కలర్ కూడా చాలా బాగుంటుంది. సరిపడా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బియ్యంనంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టి ఒక రాత్రి అంతా పులియబెట్టాలి. ఇది మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి. పిండి ఈ విధంగా బాగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సెకండ్ల పాటు అలా కలిపి రుచికి సరిపడ ఉప్పు, కాస్త వాటర్ వేసుకొని పిండిని బాగా కలపాలి. మనం దోశల కోసానికి పిండిని ఎంత బాగా కలిపితే దోశలు అంత బాగా వస్తాయండి. ఇలా కనీసం ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము దోశపైకి కారం రెడీ చేసుకుందామండి. ఇలా ఒక 5-6 ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కట్ చేసిన ఒక టమాటా, 4 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని వేడి అయ్యాక కాస్త ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి నీళ్ళు చిలకరించుకొని ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 గరిటెల పిండిని వేసి దోశ వేసుకోవాలి. మీకు దోశ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వేసుకోవాలండి. ఇలా దోశ వేసిన తర్వాత ముందుగా రెడీ చేసిన ఎండుమిర్చి కారం వేసి దోశకంతా అప్లై చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వాలండి. ఇలా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా దోశలుగా వేసుకోవాలండి. అంతే, ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూశారు కదా కారం దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ఎండుమిర్చి కారంతో కారం దోశ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.